Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. In today's Current Affairs classes, we'll be discussing some issues which are in the news. Coming on to the first topic for today, that is Jaishankar's diplomacy with Russian President Putin. Okay? Mana Minister for External Affairs Jaishankar garu unnaru kada. Recent ga Jaishankar garu రష్యా పర్యటనకు వెళ్లారు. ఓకే, ఈ రోజు మనం జయశంకర్ గారి 5 days రష్యా పర్యటనకు సంబంధించిన కారణాలు, అంటే వాట్ వాస్ ద పర్పస్ ఆఫ్ ద విజిట్ అండ్ వాట్ డిడ్ హీ డిస్కస్ విత్ మిస్టర్ పుతిన్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిషియల్ థింగ్స్ హ్యాపెన్ టు బోత్ రష్యా అండ్ ఇండియా. ఈ టాపిక్స్ మీద ఇన్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ టాపిక్ మీద అటు టిఎస్పిఎస్సి గ్రూప్ 1 లో అండ్ గ్రూప్ 2 లో, గ్రూప్ 3 లో అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ వాళ్లకు ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్స్ లో కూడా అడిగే అవకాశాలు ఈ టాపిక్ మీద ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తుంది ఒక దిక్కు, అండ్ ఇంకొక సైడ్ మన ఇజ్రాయెల్ అండ్ గాజా ఇష్యూ నడుస్తుంది. ఆ గాజా మీదకి ఇజ్రాయెల్ వార్కి వెళ్ళిందన్న కారణంతో దానికి సంబంధించిన ఇజ్రాయెల్ కి వెళ్లే ట్రేడ్ రూట్ సప్లైస్ మీద, షిప్స్ మీద యమన్ కి సంబంధించిన హౌతీ రెబల్స్ వాళ్ళు దాడి చేస్తున్నారు. ఆ హౌతీ రెబల్స్ ఆర్ సపోర్టెడ్ బై ఇరాన్ అండ్ దిస్ ఇరాన్ హ్యాస్ సమ్ గుడ్ రిలేషన్ విత్ రష్యా. మరి మనకు కూడా హౌతీ రెబల్స్ వల్ల ఇబ్బంది అవుతుంది కదా. మన అరేబియన్ సీలో మన గుజరాత్ కోస్ట్ వస్తున్న షిప్స్ ని కూడా అటాక్ చేశారు కదా. సో ఈ డిప్లొమసీ యాంగిల్ మీద ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ లో ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఈసారి క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టిఎస్పిఎస్సి వాళ్ళకు అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపికే లేదు. బట్ మొన్న కోదండరామ్ సార్ తో మీటింగ్ లో భాగంగా కొందరు స్టూడెంట్స్ ఈ ఇష్యూ లేవనెత్తడం జరిగిందని చెప్పి నా దృష్టికి వచ్చింది. ఏంటంటే లేదు ఏమని, మనకు అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ ఇవ్వలేదు, బట్ యూపీఎస్సీ లో గానీ ఇతర అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్ లో కానివ్వండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మరి మన దాంట్లో ఎందుకు లేదు అనేది ఒక్కసారి బోర్డు దృష్టికి మరియు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ టైం టిఎస్పిఎస్సి గ్రూప్ 1 పెట్టినప్పుడు కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడారు. సో వాళ్ళకు కూడా ఈ సిలబస్ యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం ఈ టాపిక్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం ఈ రోజు. ఓకే, రైట్. జయశంకర్ గారు రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుతిన్ ని డైరెక్ట్ గా కలవడం జరిగింది. బేసిక్ గా ఇది ప్రోటోకాల్ లో భాగం కాదు. ఓకే, యాజ్ పర్ డిప్లొమాటిక్ ప్రోటోకాల్ ఓన్లీ పిఎంస్ ని మాత్రమే ప్రెసిడెంట్ కలుస్తారు. అంటే ఈక్వల్ పొజిషన్స్ లో ఉన్న వారిని మాత్రమే కలుస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మన ఇండియన్ ప్రెసిడెంట్ యుఎస్ ప్రెసిడెంట్ మన దగ్గరకు వస్తే కలుస్తాడు, కానీ యుఎస్ కి సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీయో లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీయో వస్తే డైరెక్ట్ గా కలవడు, ఒక అఫీషియల్ మీటింగ్ లో కలవరు. ఓకే, బట్ ఇక్కడ మన జయశంకర్ గారి విషయంలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫోటోలో జయశంకర్ గారి విషయంలో డైరెక్ట్ గా రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుతిన్ ఒక అఫీషియల్ మీటింగ్ లో భాగంగా ఇది చూడండి, ఇదే అఫీషియల్ మీటింగ్. ఈ అఫీషియల్ మీటింగ్ లో భాగంగా మన జయశంకర్ గారిని కలవడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ని దాటి వచ్చి మరి పుతిన్ జయశంకర్ గారిని కలిసిండు. బేసికలీ రష్యన్ ప్రెసిడెంట్ ఆయన ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ లో ఆయన రేంజే వేరు. ఓకే, ఇప్పుడు యుక్రెయిన్ వార్ ఇష్యూస్ వల్ల తగ్గింది అనుకున్నా, బట్ స్టిల్ హీ సమ్ కైండ్ ఆఫ్ ఏ గ్రేట్ స్టాచర్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఫ్రమ్ 2000 హీ ఈస్ ద ఐదర్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా. ఓకే, సో ఆయనకు ఒక డిప్లొమాటిక్ జియో పొలిటికల్ ఇష్యూస్ లో ఆయనకు ఒక రేంజ్ ఉంటుంది. బట్ దాన్ని దాటి వచ్చి మరి ఆయన కలవడం జరిగింది. అంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఇక్కడ అసలు కలవడానికి వీల్లేదు అని నేను చెప్తలే, బట్ వాళ్ళకు ఉండే వర్క్ ప్రెషర్, పుతిన్ గారు ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు, ఆ యుద్ధంలో ఆయనకు ఉండే వర్క్ ప్రెషర్ అండ్ సమ్ డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉంటాయి. డిప్లొమాటిక్ ఇష్యూస్ తో పాటు వచ్చే హైరార్కీస్, మనం హైరార్కీస్ అంటాం కదా గవర్నమెంట్ పొజిషన్ లో. ఎస్, హైరార్కీస్. ఆ హైరార్కీస్ వల్ల జనరల్ గా కలవరు. ఓకే, యూజువలీ క్యాబినెట్ మినిస్టర్స్ ఫారెన్ టూర్ కి వెళ్తే అక్కడి క్యాబినెట్ మినిస్టర్స్ మాత్రమే వచ్చి కలుస్తారు. ఒకవేళ పిఎం ని కలిసినా ఏదో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ లో, లైక్ ఎనీ సోషల్ ఈవెంట్స్ ఆర్ రిసెప్షన్స్ ఆర్ ఎనీ లైక్ సిమిలర్ బ్రీఫ్ టాక్స్ ఇన్ ఇంటర్నేషనల్ సమిట్స్
ఒకవేళ రష్యాలో ఏదైనా ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ G20 మీటింగ్, బ్రిక్స్, అలాంటి ఇంటర్నేషనల్ మీటింగ్స్ లో భాగంగా అనుకోకుండా కలవడం లేకపోతే సైడ్ లైన్స్ లో కలవడం జరుగుతుంది, కానీ ఇలా మాత్రం కలవరు. బట్ ఈసారి జయశంకర్ పుతిన్ మధ్య జరిగిన మీటింగ్ ఒక స్ట్రక్చర్డ్, ఫార్మల్ అండ్ డైరెక్ట్ మీటింగ్, వన్ ఆన్ వన్ కన్వర్సేషన్ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో అబౌట్ సమ్ ఇష్యూస్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బోత్ ద కంట్రీస్, దట్ ఈస్ రష్యా అండ్ ఇండియా. ఓకే, ఇలాంటి రేర్ మీటింగ్స్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేసుకోవాల్సిన టైంలో మాత్రమే జరుగుతాయి. ఓకే, ఎలాంటి విషయాలంటే లైక్ సంథింగ్ దట్ నీడ్స్ ఇమీడియట్ ప్రెసిడెన్షియల్ అటెన్షన్. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇది ప్రెసిడెంట్ పుతిన్ గారు డైరెక్ట్ గా ఇష్యూ చేయాల్సిన విషయము, ఇది మీరు డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడండి, ఆయన ఇంటర్వెన్షన్ ఖచ్చితంగా అవసరము అని అనుకున్న విషయాలు, అలాంటి పాయింట్స్ ఉన్నప్పుడు వెళ్ళి కలవడం జరుగుతుంది. లేకపోతే ఇఫ్ ద క్యాబినెట్ మినిస్టర్ ఈస్ క్యారింగ్ ఏ స్పెషల్ మెసేజ్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ టు ద అదర్ నేషన్ ప్రైమ్ మినిస్టర్స్, ఏదన్నా ఇంటర్నల్ ఇష్యూ, వాళ్ళ రెండు దేశాలకు సంబంధించిన ఇష్యూ, బట్ ఒక సీక్రెట్ ఇష్యూ హాట్ లైన్ లో కూడా డిస్కస్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండే ఇష్యూ, ఎవరైనా వింటారు అని చెప్పి అనుకునే ఇష్యూని డైరెక్ట్ గా మెసేజ్ సెండ్ చేయాలనుకున్నప్పుడు సీక్రెసీగా ఇలాంటి మీటింగ్ జరుగుతాయి. అండ్ ఇంకొకసారి ఎప్పుడు జరుగుతాయి అంటే ఆ రెండు దేశాల మధ్యలో రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ గా అండ్ పర్సనలీ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నప్పుడు ఆ రెండు ప్రైమ్ మినిస్టర్ల మధ్యలో ఇలాంటి మీటింగ్స్ అనేవి జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రష్యాకి మధ్యలో ఇప్పుడు జరిగింది, అండ్ ఇండియా భూటాన్ కి మధ్యలో, లేకపోతే USA ఇజ్రాయెల్ కి మధ్యలో ఇలాంటి మీటింగ్స్ అనేవి ఈ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ వెన్ దే లైక్ టు మీట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఇన్ రెగ్యులర్ మీటింగ్స్, వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ గెస్టర్ గా కలవాలనుకున్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ మన రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు ఇలా ఇంకొక దేశ క్యాబినెట్ మినిస్టర్స్ ని డైరెక్ట్ గా ఒక ఫార్మల్ మీటింగ్ కోసం కలవడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఆయన జనరల్ గా కలవరు. అందువల్ల ఈ పాయింట్ నేను ఇంతగా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను, అసలు మన మినిస్టర్ ఆయన కలవడాన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారంటే ఈయన అసలు కలవడు. అందువల్ల ఏం జరిగిందంటే ఈ మీటింగ్ ని వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదా, అమెరికా అండ్ ఇట్ అలైస్, వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అసలు ఈయన ఎందుకు కలిశాడు, అసలు దీని వల్ల ఈ యూరోప్ లో ఉండే జియో పొలిటికల్ ఇష్యూస్ లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, ఇటు రష్యా యుక్రెయిన్ సంబంధించిన వార్ లో కానివ్వండి, లేకపోతే అటు పాలస్తీన్ మన ఇజ్రాయెల్ కి సంబంధించి నడుస్తున్న గాజా యుద్ధంలో కానివ్వండి. ఎందుకంటే హౌతీ రెబల్స్ అటాక్ చేస్తున్నారు కదా, ఈ హౌతీ రెబల్స్ కి ఇండైరెక్ట్ గా ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇరాన్. సో ఈ ఇష్యూస్ మీద ఏమన్నా మాట్లాడుంటారా అని చెప్పి వీళ్ళు కీన్ గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి అసలు ఎందుకు గమనిస్తున్నారు ఇంకా అంటే వీళ్ళు దిస్ వెస్టర్న్ అలైస్ ఆర్ థింకింగ్ దట్ ఇండియా క్యాన్ మేక్ ఏ కాంట్రిబ్యూటరీ రోల్ యాజ్ ఎ పీస్ బ్రోకర్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్. రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యలో పీస్ మీటింగ్ జరిగి యుద్ధం ఆగిపోవాలని వెస్టర్న్ అలైస్ కూడా కోరుకుంటున్నాయి. ఓకే, బికాస్ ఇండియా రోల్ నే వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారంటే ఇండియా హ్యాస్ సమ్ వెరీ గుడ్ టైస్ విత్ రష్యా. ఇప్పటి నుంచే కాదు, 1960s నెహ్రూ గారు ఉన్న కాలం నుంచి కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ అండ్ డీప్ రిలేషన్స్ విత్ రష్యా కదా, అండ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ యుక్రెయిన్. నాట్ యాజ్ ఫ్రెండ్లీ యాజ్ విత్ రష్యా, బట్ యుక్రెయిన్ తో కూడా మనకు ఎంతో కొంత ఇచ్చిపుచ్చుకునే రిలేషన్స్, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. ఓకే, ఎట్ ప్రెసెంట్ బోత్ రష్యా అండ్ యుక్రెయిన్ which is backed by NATO allies are neither in a position to win the war or make any progress. ఓకే, స్టాగ్నెంట్ గా ఆగిపోయింది ఆ వార్ అనేది. ఇప్పుడు జరుగుతున్న వార్ స్టాగ్నెన్సీ పొజిషన్ లో ఉంది. వీళ్ళేమి కొత్తగా భూములు లేదు, లేకపోతే యుక్రెయిన్ వాళ్ళు కోల్పోయిన భూములు స్వాధీనం చేసుకోలేదు, లేకపోతే ఏవి కూడా ఒక యుద్ధాన్ని, ఒక దేశాన్ని ఓడిపేసి గెలిచే పరిస్థితులను లేవు. రష్యాని ఓడిపోయడం యుక్రెయిన్ వాళ్ళకు కుదరదు. అండ్ ఈవెన్ దో వెస్టర్న్ అలైస్ చాలా సపోర్ట్ చేయడం వల్ల అమెరికా అండ్ యూరోపియన్ ఫోర్సెస్ వాళ్ళ మిజైల్స్, డబ్బు, ఆర్మీ అన్నిటిని పంపించడం వల్ల అదంతో కొంత రిస్ట్రిక్ట్ చేయగలుగుతుంది, కానీ రష్యాని లేకపోతే చేయగలిగేది కాదు. అలాగే రష్యా ఎకానమీ కూడా చాలా పడిపోవడం వల్ల, ఎందుకు మెయిన్ గా 2014 లో క్రిమియాని ఆక్రమించుకున్న తర్వాత వీళ్ళ మీద వెస్టర్న్ శాంక్షన్స్ ఉన్నాయి కదా, అందువల్ల రష్యన్ ఎకానమీ చాలా పడిపోవడం జరిగింది. అందువల్ల రష్యా కూడా గెలిచే పరిస్థితిలో లేదు. ఎందుకంటే రష్యా ఇస్ నాట్ ఫైటింగ్ ద వార్ ఓన్లీ విత్ యుక్రెయిన్ కదా, ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్లీ ఫైటింగ్ ద వార్ విత్ నాటో ఎవరిది, అమెరికా అండ్ ఇట్స్ వెస్టర్న్ అలైస్ అన్ని కలిపి నాటోని ఫామ్ చేసుకున్నాయి 1949. ఓకే, అండ్ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ మధ్య న్యూస్ లో ఉన్న టాపిక్, ఇండియా ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వార్ we neither condemned Russia's war against Ukraine or supported Western countries. అటు మనము
మన 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 డిప్లొమాటిక్ పాలసీ ఎలా ఉంది? మనం అటు రష్యా యుద్ధం చేయడం తప్పు అని చెప్పి ఇప్పటివరకు ఖండించింది లేదు, లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ ని సపోర్ట్ చేసింది లేదు ఇప్పటి వరకు. సో బట్ హౌఎవర్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్ ఫుల్లీ అవేర్ దట్ ఇండియా హ్యాస్ సమ్ గుడ్ అండ్ వెరీ స్ట్రాంగ్ రిలేషన్స్ విత్ రష్యా, బట్ వీ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ రిలేషన్స్ ఆర్ లెవరేజ్ విత్ యుఎస్ఏ. ఈ మధ్య యుఎస్ఏ తోని మన రిలేషన్షిప్స్ ఇంక్రీజ్ అవుతున్నా అటు పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్స్, ఎందుకంటే మన ఇండియన్స్ చాలా మంది అక్కడ ఉంటారు అండ్ ఈ ఆర్మీకి సంబంధించిన విషయాల మీద మనం డిఫెన్స్ ఈ మధ్య కొంటున్నాం. ఇంతకు ముందు ఓన్లీ రష్యా మీద ఆధారపడే వాళ్ళం, బట్ ఇప్పుడు యుఎస్ నుంచి కూడా కొంటున్నాం. బట్ స్టిల్ రష్యాతో ఉన్నంత గుడ్ రిలేషన్షిప్ మనకు లేవు. ఓకే, ఏదో పైన హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ సీరియస్ ఇష్యూస్ లైక్ ఎనీ న్యూక్లియర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఇస్రో వాళ్ళకు ఏదైనా విషయంలో హెల్ప్ చేయడం, ఇలాంటి విషయంలో రష్యా మనకు ముందుకు వచ్చి హెల్ప్ చేస్తుంది, కానీ యుఎస్ వాళ్ళు అలాంటి హెల్ప్స్ చేయరండి. ఓకే, నౌ వెస్టర్న్ అలైస్. హూ ఆర్ దీస్ వెస్టర్న్ అలైస్? ఇందాక చెప్పినట్టు యుఎస్ఏ అండ్ ద కంట్రీస్ ఇన్ యూరప్ లైక్ యూకే, ఫ్రాన్స్, జర్మనీ. దే ఆర్ ఇన్ ద ఒపీనియన్ దట్ ఇండియా పీస్ బ్రోకర్ రోల్ ప్లే చేస్తే రష్యా మన మాట వింటుంది, రష్యా ఇండియా మాట విని చర్చలకి వస్తుంది అని చెప్పి యుఎస్ఏ అండ్ ఇట్స్ అలై ఒక ఒపీనియన్ లో ఉన్నారు. ఓకే, అసలు మనం రష్యా యుక్రెయిన్ వార్ ని మొత్తంగా పరిశీలిస్తే ఈ ఫస్ట్ ప్లేస్ లో ఈ వార్ ఎందుకు స్టార్ట్ అయిందో మనకు అర్థమవుతుంది. ఓకే, రష్యా ఏం టైం పాస్ కి యుక్రెయిన్ ని అటాక్ చేయలేదు. వాళ్ళకు అసలు అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యుక్రెయిన్ వార్ స్టార్ట్ కావడానికి మెయిన్ రీజన్, రష్యా యుక్రెయిన్ ని అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, దిస్ హోల్ వార్ ఈస్ స్టార్టెడ్ బై ద వెస్ట్ ఓన్లీ టు సెక్యూర్ ద ఫ్యూచర్ ఆఫ్ యూరోపియన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. ఓకే, యూరోపియన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఈ పదం ఇంపార్టెంట్ అండి, ఇది మెయిన్స్ లో రాయడానికి ఇంపార్టెంట్, అందుకే నేను ఈ పదాన్ని ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. అసలు మెయిన్ గా యూరోపియన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే, నాటో, యూరోపియన్ యూనియన్, OSCE అండ్ వేరియస్ బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ ట్రీటీస్ బిట్వీన్ దిస్ యూరోపియన్ కంట్రీస్, ఇవన్నీ కలిస్తే యూరోపియన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటారు. ఆర్ సింప్లీ యూరోపియన్ సెక్యూరిటీ ఎకో సిస్టమ్ అని కూడా అనొచ్చు. ఓకే, దీంట్లో భాగంగానే ఈ యుక్రెయిన్ వాళ్ళు వెళ్ళి నాటోలో కలుస్తాము అని చెప్పి నాటోలో కలవడానికి ప్రయత్నించడం జరిగింది. సో ఇన్ బేసిక్ ఒక పెద్ద దేశం ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఆర్ రష్యా, పెద్ద దేశాలు. ఓకే, ఇప్పుడు యుఎస్ఏకు దగ్గరలో ఉన్న ఒక దేశం ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో కానివ్వండి, లేకపోతే గ్వాటమేలా కానివ్వండి, ఇలాంటివి వెళ్ళి రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని మా సెక్యూరిటీకి మీదే బాధ్యత అని చెప్పి రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని రష్యాకు చెందిన మిజైల్స్, న్యూక్లియర్ వెపన్స్ అన్ని యుఎస్ బార్డర్ లో ఉన్న ఈ కంట్రీస్ లో పెట్టుకుంటే అంటే యుఎస్ ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. దీనికి సంబంధించిన సాక్ష్యం కూడా ఉంది. ఏంటి? 1960s లో జరిగిన క్యూబన్ మిసైల్ క్రైసిస్. క్యూబాలో ఆ టైంలో రష్యా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మిజైల్స్ ని పెట్టారు. అప్పుడు యుఎస్ వాళ్ళు గొడవ చేశారు. ఇప్పుడేందో యుఎస్ నాటోలో యుక్రెయిన్ ని చేరిస్తే ఇది డెమోక్రసీ, ఎవరన్నా ఏమైనా చేయొచ్చు, అది అని మాటలు మాట్లాడుతున్నారు. కానీ మన 1960లో క్యూబా కంట్రీ అప్పుడు సోషలిస్ట్ కంట్రీ, ఇప్పటికీ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ కంట్రీ. వాళ్ళ దగ్గర వాళ్ళ అలై అయిన రష్యాకు సంబంధించిన వెపన్స్ తీసుకొచ్చి పెట్టుకుంటే పెద్ద గొడవ చేసారు. అప్పుడు న్యూక్లియర్ అటాక్ జరుగుతుందేమో అనేదాకా పరిస్థితి వెళ్ళింది. సో ఇప్పుడు రష్యా కూడా అలాంటి స్థితిలోనే ఉంది. ఒక రకంగా అలాంటి స్థితిలోనే రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద దాడికి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇప్పుడు దిస్ వెస్టర్న్ కంట్రీస్ హ్యావ్ రియలైజ్ దట్ they did not achieve the outcome what they wanted or what they intended, and also at the same time they do not want to see themselves in a losing side. వాళ్ళకి అర్థమైపోయింది మనం ఎంత సపోర్ట్ చేసినా కూడా యుక్రెయిన్ వాళ్ళు గెలవడం కష్టం అని చెప్పి. ఓకే, యుక్రెయిన్ గెలవడం కష్టం అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. అందువల్లనే వాళ్ళు ఈ లూజింగ్ సైడ్ లో ఉండాల్సిన అవసరం లేకుండా పీస్ ట్రీటీ కోసం కోరుకుంటున్నారు. ఇక్కడే మన ఇండియా అవసరం పడింది వాళ్ళకు. ఓకే, ఇండియాని వాళ్ళు ఒక ఈ పీస్ బ్రోకింగ్ చేయడానికి ఒక కాంట్రిబ్యూటరీ రోల్ పోషిస్తదేమో అని చెప్పి మన ఇండియాని చూస్తున్నారు. ఆ టైంలోనే ఈ మీటింగ్ జరగడం వల్ల వాళ్ళకు ఈ మీటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ గా చాలా అసలు ఏం జరుగుతుందనే ఒక ఉత్సుకత. ఓకే, సో ఫైనల్ గా ఈ యుద్ధంలో ఒక స్టాగ్నేటింగ్ పాయింట్ అనేది వస్తుందండి. ఎవ్వడు గెలిచే పరిస్థితి ఉండదు. ఓకే, ఆ టైంలో ఏం జరుగుతుంది, ఈ పీస్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఏ సైడ్ కి కూడా నష్టం జరగకుండా అండ్ వార్ సిచ్యువేషన్ ని న్యూట్రలైజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఆఫ్ఘనిస్తాన్ గెలవడం కుదరదు, మొత్తం తాలిబాన్స్ ని
చంపేయడం, అసలు తుదం ఒత్తించేసి అసలు తాలిబాన్ అనేటోడే లేకుండా ఆఫ్ఘనిస్తాన్ లో చేయడం కుదరదు అని వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత దగ్గర ఎన్నో ఏళ్ళు చేశారు, 20 ఏళ్ళ వరకు చేశారు యుద్ధం, రైట్. సో తర్వాత యుఎస్ వాళ్ళకి అర్థమైపోయి ఏం చేశారు, యుఎస్ తాలిబాన్ పీస్ డీల్ ని చేసుకున్నారు, రైట్. యుఎస్ తాలిబాన్ పీస్ డీల్ ని చేసుకోవడం జరిగింది కదా. ఎవరు దీనికి మధ్యవర్తం వహించింది? ఖతార్ దోహా వేదికగా ఖతార్ దేశం మధ్యవర్తిత్వం వహించడంతో ఈ పీస్ డీల్ అనేది జరిగింది. ఆ పీస్ డీల్ జరగడం వల్ల యుఎస్ఏ హాస్ విత్డ్రాడ్ ఇట్స్ ఫోర్సెస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆల్సో తాలిబాన్స్ అప్పటి వరకు టెర్రరిస్ట్ గ్రూప్, వరల్డ్ మొత్తం టెర్రరిస్ట్ గ్రూప్ గా గుర్తించిన తాలిబాన్ ఒక 10 రోజుల్లోనే అక్కడ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని పడగొట్టి వీళ్ళే గవర్నమెంట్ లోకి వచ్చారు, రైట్. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది? ఆఫ్ఘన్ ఇస్ నౌ రూల్డ్ బై తాలిబాన్స్, రైట్. అండ్ నౌ ఈ వెస్టర్న్ కంట్రీస్ ఈ జయశంకర్ అండ్ పుతిన్ మీటింగ్ ని ఏ విధంగా చూస్తున్నాయంటే, ఇందాక మనము ఆల్రెడీ ఓన్లీ ఒక్క విషయమే కాదు, అసలు ఏ విధంగా చూస్తున్నాయంటే, ఇండియా యుక్రెయిన్ వార్ పీస్ బ్రోకర్ గా ఇండియా యుక్రెయిన్ వార్ లో పీస్ బ్రోకర్ గా ఏం రోల్ నిర్వహించగలదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ వాట్ రష్యా అండ్ ఇండియా ఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ టు ఈచ్ అదర్. మన రెండు దేశాల మధ్యలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి, బట్ మన రష్యాకు ఎక్స్పోర్ట్ చేయకూడదు, వాళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు ఏ దేశాలని ఈ మధ్య EU అండ్ అమెరికా శాంక్షన్స్ ఉన్నాయి కదా. సో అవి శాంక్షన్స్ వచ్చిన తర్వాత కూడా అసలు వీళ్ళు వాళ్ళ మీటింగ్ లో అసలు ఏవి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి డిస్కషన్ చేసుకున్నారు అని చెప్పి వీళ్ళు ఒక డౌట్ గా చూడడం జరుగుతుంది. ఓకే, మరి ఇండియా రష్యా నుంచి ఏం ఇంపోర్ట్ చేసుకుంటుంది? ఈ జయశంకర్ గారు పుతిన్ తో జరిగిన డిస్కషన్ లో భాగంగా ఇండియా కుకింగ్ కోల్ ని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఫర్ స్టీల్ ప్రొడక్షన్ కోసము. స్టీల్ ప్రొడక్షన్ చేయడానికి కుకింగ్ కోల్ ని ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇష్యూ కూడా డిస్కస్ చేశారు. ఓకే, మన ఇండియాకు రష్యా నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ లో ఫోసిల్ ఫ్యూయల్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ ఏవి ఫోసిల్ ఫ్యూయల్స్? లైక్ ఆయిల్, natural gas and coal. Okay, Russian exports లో fossil fuels ఈ మూడు ఫర్ ఇట్స్ ఎకానమీ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్. మెజారిటీ ఆఫ్ దీస్ రష్యన్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఆఫ్ దీస్ ఫోసిల్ ఫ్యూయల్స్ ఓన్లీ. ఎందుకు? రష్యా నుంచి మొత్తం రష్యన్ ఎకానమీలో వాళ్ళ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ లో ఈ మూడు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. వాటి తర్వాత డైమండ్స్ కూడా ఉంటాయి, డైమండ్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి ఈ వార్ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ కాక ముందు రష్యా యూస్ టు ఎక్స్పోర్ట్ దిస్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ కోల్ టు యూరోపియన్ కంట్రీస్ లైక్ జర్మనీ, స్పెయిన్. ముఖ్యంగా జర్మనీకి చాలా చేసేవాళ్ళు. ఓకే, ఇట్ నాట్ ఓన్లీ చేసి దిస్ రష్యా నాట్ ఓన్లీ జనరేటెడ్ డాలర్స్ బట్ ఆల్సో ఇట్ గేవ్ ఏ సెన్స్ ఆఫ్ లెవరేజ్ ఆన్ యూరోపియన్ నేషన్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫోసిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ విచ్ వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యూరప్. ఈ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఒక డాలర్స్ మాత్రమే సంపాదించుకోవడం కాకుండా ఈ జర్మనీ లాంటి కంట్రీస్ తో ఒక టిల్ట్ ఆఫ్ బ్యాలెన్స్ ని కూడా రష్యా మెయింటైన్ చేసింది. ఎందుకంటే రష్యా నుంచి వెళ్లే న్యాచురల్ గ్యాసే అక్కడ ఎలక్ట్రిసిటీకి జర్మనీకి చాలా 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 క్రూషియల్ గా ఉండేది. ఓకే, అందువల్ల వాళ్ళు ఒక రకంగా రష్యాతో డీల్ చేసేటప్పుడు కొంచెం తగ్గి వ్యవహరించేవారు. ఓకే, నౌ బట్ ఇన్ ఏప్రిల్ 2022 అంటే ఏప్రిల్ 2022 రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత దిస్ యూరోపియన్ యూనియన్ హ్యాస్ ఇంపోజ్డ్ బ్యాన్ ఆన్ రష్యన్ కోల్. ఓకే, రష్యన్ కోల్ మీద యూరోపియన్ యూనియన్ వాళ్ళు బ్యాన్ విధించడం జరిగింది. సో రష్యా హ్యాస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కోల్ విత్ దెమ్ విచ్ ఈస్ అన్సోల్డ్. అందువల్ల రష్యా దగ్గర అమ్ముడుపోని కోల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అది చూసిన ఇండియా నౌ ఇండియా ఈస్ ట్రైంగ్ టు గెట్ కోల్ ఎట్ సమ్ డిస్కౌంట్. ఓకే, ఆన్ ఫ్రమ్ ద కోల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా దగ్గర అమ్ముడుపోకుండా ఉన్న స్టాక్ చాలా ఉంది, మనకు అవసరం ఉంది. బట్ మనం వేరే దేశాల నుంచి ఆల్రెడీ చేసుకుంటున్నాం, మన ఇండియాలో కూడా ప్రొడక్షన్ ఉంది, బట్ స్టిల్ వీ వాంట్ ఇట్. అదే ఇప్పుడు రష్యాలో పక్కకు మొలుగుతున్న స్టాక్ ని మనం కొంటే రష్యా చచ్చినట్టు డిస్కౌంట్ కి ఇస్తుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూని పట్టుకొని మన వాళ్ళు ఈ ఇష్యూని రేజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం న్యాచురల్ గ్యాస్ ని రష్యా నుంచి చాలా డిస్కౌంట్ కొంటున్నాం కదా, 50% డిస్కౌంట్ వరకు కొన్న రోజులు కూడా ఉన్నాయి. అందువలన ఏమైంది, రష్యా నుంచి వచ్చే న్యాచురల్ గ్యాస్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయి చాలా సంవత్సరాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం, చాలా సంవత్సరాల తర్వాత కూడా కాదు, ఫర్ ద ఫస్ట్ టైం రష్యా హాస్ బికమ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ టు ఇండియా. ఓకే,
ఇన్ 2023 సెప్టెంబర్ లో దిస్ రష్యా కంపెనీస్ హ్యావ్ స్టాప్డ్ గివింగ్ డిస్కౌంట్స్ ఆన్ ఫర్టిలైజర్స్ టు ఇండియా. ఓకే, ఫర్టిలైజర్స్ మీద మనం ఇంతకు ముందు మనం రైతులు వాడే ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడు రష్యా నుంచి ఉక్రెయిన్ నుంచే ఇండియాకి ఎక్కువగా వస్తుండేవి. అవి కూడా డిస్కౌంట్ మీద వస్తుండేవి. బట్ రీసెంట్ గా అక్కడ రష్యన్ గవర్నమెంట్ ఆ డిస్కౌంట్స్ ని ఆపివేయడం జరిగింది. ఆ ఇష్యూ కూడా రీసెంట్ గా జరిగిన చర్చల్లో భాగంగా రావడం జరిగింది. మరి ఈ ఇష్యూని ఎందుకు రేజ్ చేశారంటే, వితౌట్ దిస్ డిస్కౌంట్, ఈ డిస్కౌంట్ లేకుండా ఇండియాస్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ ఇన్పుట్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. రైట్, మన ఫర్టిలైజర్స్ ఇన్పుట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఫార్మర్స్ కి కొనే ఖర్చు పెరుగుతుంది కదా. ఆడికెళ్ళి డిస్కౌంట్ రాలేదనుకోండి, ఇక్కడ గవర్నమెంట్ ఎంతవరకు సబ్సిడీ ఇవ్వగలదో అంతనే ఇవ్వగలుగుతుంది. సో ఒక లిమిట్ దాటి ఇవ్వలేకపోతే ఈ రేట్లు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, ఫార్మర్స్ రేట్లు పెట్టి కొనాల్సి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా రైస్, పల్సెస్ ఏది ఉంటుంది ఆ కాస్ట్ కూడా పెరుగుతాయి. సో ఆటోమేటిక్ గా ఇటు కస్టమర్ మీద ప్రైస్ ఎక్కువ అవుతుంది, ఇటు రైతు మీద ప్రైస్ ఎక్కువ అవుతుంది. బట్ ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు డిస్కస్ చేయాలంటే, జనరల్ ఎలక్షన్స్, మన దేశంలో ఎలక్షన్స్ వస్తే ఏమన్నా జరుగుతుంది కదా. సో ఈ ఎలక్షన్స్ ని మనసులో పెట్టుకున్న బీజేపీ గవర్నమెంట్ దీని మీద చర్చ చేయడం జరిగింది. ఇఫ్ బీజేపీ వాంట్ టు రిమైన్ ఇన్ పవర్ ఆఫ్టర్ ద నెక్స్ట్ ఎలక్షన్, దెన్ ఐదర్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ they will be getting some discount from Russia, or government of India should either increase the fertilizer subsidy to farmer. అయితే రష్యా నుంచి డిస్కషన్ చేసుకొని ఇది మన డిస్కౌంట్ అన్న తీసుకురావాలా, లేకపోతే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెర్టిలైజర్ సబ్సిడీ అయినా ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు పెంచకపోతే ఆటోమేటిక్ గా డిస్కౌంట్ ఇస్తారు. బట్ ఒక ప్రయత్నంగా రష్యాకి ఇప్పుడు అవసరం ఉంది, ఇంటర్నేషనల్ ఇండియా సపోర్ట్ అవసరం ఉంది కాబట్టి మన వాళ్ళు ఆ ఇష్యూని కూడా జయశంకర్ గారు అక్కడ ఒక ఇష్యూని రేజ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, రీసెంట్ గా ఆ మీటింగ్ లో ఇండియా అండ్ రష్యా సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్యూచర్ యూనిట్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. మరి రష్యా ఇండియాలో న్యూక్లియర్ పవర్ కన్స్ట్రక్షన్ చేసిస్తుంది కదా పవర్ ప్లాంట్స్ ని. మరి ముఖ్యంగా ఏ పవర్ ప్లాంట్ లో రష్యన్ ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఉన్నాయంటే ఇక్కడ కూడంకులం ఉంది కదా. ఎక్కడ ఉంది కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది. 4 న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల పేర్లు ఇచ్చి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇచ్చి అవి ఎక్కడ ఉన్నాయో పేర్లు ఇచ్చి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఏమంటాడు. సో ఈ కూడంకులం పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది గైస్, ఇది తమిళనాడులో ఉంది. ఓకే, ఇది తమిళనాడులో ఉంది. దీన్ని రష్యా యొక్క టెక్నికల్ అసిస్టెన్స్ తో మన గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఓకే, మీరు అనుకోవచ్చు రష్యా వాళ్ళు ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కడితే వెస్టర్న్ కంట్రీస్ కి వచ్చిన నొప్పి ఏంది అని చెప్పి మీకు అనిపిస్తుంది. రైట్, చూసే వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు దీనికి సంబంధించి డిస్కషన్ చేసుకున్నా వాళ్ళు గమనిస్తారా అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారంటే, ఎందుకంటే వాళ్ళు రష్యా మనకు పవర్ ప్లాంట్ ని కట్టించేదాన్ని ఒక అనుమానంతో చూస్తారు. ఎందుకంటే బికాస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఏదో పైన వచ్చి గోడలు కట్టిపోవడం కాదు. ఇట్ విల్ ఇన్వాల్వ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రూషియల్ న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ ఆల్సో the usage of this nuclear technology. Okay, expertise, nuclear technology ని వాడే ఎక్స్పర్టైజ్ ని అండ్ ఆ క్రూషియల్ లేటెస్ట్ టెక్నాలజీస్ ని కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఏదో మొబైల్ టెక్నాలజీ ఇచ్చినట్టు కాదు. 5G టెక్నాలజీని ఇవ్వడానికే మన చైనా కంపెనీ వాడు 5G టెక్నాలజీస్ ఎక్కడ దొబ్బేస్తాడో అని చెప్పి రష్యా మన యుఎస్ వాళ్ళు చైనాకి సంబంధించిన ఒక కంపెనీ బ్యాన్ చేశారు, గుర్తుందా యుఎస్ లో. అలాంటిది అది జస్ట్ ఒక మొబైల్ టెక్నాలజీ, ఇది క్రూషియల్ న్యూక్లియర్ టెక్నాలజీ కదా. న్యూక్లియర్ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసిందే. సో ఈ క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ న్యూక్లియర్ టెక్నాలజీని రష్యా ఇండియాకి ఇస్తున్నది కదా. సో అందువల్ల వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా, యూకే, జర్మనీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు షేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ అస్. సో వెస్ట్ థింక్స్ దట్ Russia might gain some strategic influence in South Asia through its involvement in our critical infrastructure. ఒక మనకు మాత్రమే కాదు, రష్యా వాళ్ళు రీసెంట్ గా బంగ్లాదేశ్ కి కూడా ఒక యురేనియం షిప్మెంట్ ని పంపించారు. ఓకే, రీసెంట్ గా రష్యా సెంట్ ఏ యురేనియం షిప్మెంట్ టు బంగ్లాదేశ్ కి యురేనియం షిప్మెంట్ ని పంపించడం జరిగింది. ఎందుకు? బికాస్ బంగ్లాదేశ్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే, అందులో భాగంగా 2 కడుతున్నారు మొత్తము. అందులో భాగంగా ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసము ఈ యురేనియం షిప్మెంట్ ని రష్యా వాళ్ళు పంపించడం జరిగింది. మరి రష్యా వాళ్ళు ఎందుకు పంపించారంటే, రష్యా కొలాబరేషన్ తోనే
రష్యన్ కంపెనీ ఒక గవర్నమెంట్ కంపెనీ ఉంటది, దాని పేరు రొసాటోమ్. మన ఇండియాలో కూడా వీళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ రొసాటోమ్ వాళ్ళనే బంగ్లాదేశ్ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కడుతున్నారు. ఓకే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కి న్యూక్లియర్ బాంబ్ కి చాలా తేడా ఉందండి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో యురేనియం ఇస్తారు, బట్ ఇంత బాంబుకి శుద్ధి చేసినంత అవసరం ఉండదు, పైపైన శుద్ధి చేసి ఇస్తారు, దాన్ని ఎలక్ట్రిసిటీ కోసం వాడుతూ ఉంటారు. ఓకే, 90% of this project, this nuclear power project, which is being constructed by Bangladesh in Russian collaboration, is financed through Russian government loans. ఇటు యురేనియం సప్లై మాత్రం చేయడమే కాకుండా ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి 90% ఆఫ్ ద లోన్స్ కూడా రష్యన్ గవర్నమెంటే ఇస్తుంది. లోన్స్ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుందని నేను చెప్పట్లేదు, లోన్ ఇస్తుంది. వాటిని 30 ఏళ్ల లోపల మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ రెండుని అటు మన ఇష్యూ ఇటు బంగ్లాదేశ్ ఇష్యూని చూసిన వెస్టర్న్ కంట్రీస్, దే ఆర్ థింకింగ్ దట్ రష్యా మైట్ గెయిన్ సమ్ స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సౌత్ ఏషియా. ఓకే, అలా చూడడంలో తప్పేం లేదండి, కాకపోతే వాళ్ళు చేయట్లేదు. ఓకే, ఇది ఎట్లుందంటే అమ్మ పెట్టదు అడక్క తినియదు. ఓకే, వాడు ఇయ్యాడు వేరేవాడు ఇస్తే ఏమో అనుమానంతో చూస్తూ. ఓకే, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ఎనీ కంట్రీ. ఓకే, రైట్. నౌ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా ఇందులో డిస్కస్ చేశారండి. అదేంటంటే రష్యన్ డిస్కౌంట్స్ ఆన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ టు ఇండియా. మనం ఆల్రెడీ క్లాస్ లో భాగంగా నేను ఇందాక చెప్పాను ఏమని, రష్యా నుంచి ఒక రకం అందాదా 50% డిస్కౌంట్ తో వస్తుంది మనకు ఈ మధ్య క్రూడ్ ఆయిల్, అందువల్లనే ఇండియా ఎక్స్పోర్ట్ చాలా చేసుకుంటుంది, విచ్ లెడ్ టు రష్యా బికమింగ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ టు ఇండియా. బట్ రీసెంట్లీ రష్యా హ్యాడ్ స్టాప్డ్ గివింగ్ దట్ డిస్కౌంట్ టు ఇండియా. దానివల్ల ఏం జరిగింది, దానివల్ల ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి క్రూడ్ ఆయిల్ బిల్ అనేది పెరగడం జరిగింది. ఓకే, క్రూడ్ ఆయిల్ బిల్ మనము డాలర్స్ లో చెల్లిస్తూ ఉంటాం కదా, అది పెరగడం జరిగింది. అండ్ దాని తర్వాత రేపు ప్రొద్దున ఏమవుతుంది, మన జనాలకు కూడా ఆటోమేటిక్ గా ఫ్యూయల్ ప్రైస్ పెరుగుతూ ఉంటది. బట్ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో, ఎలక్షన్స్ ఇప్పుడు మేలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మార్చ్ లోనే నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్ లో స్టార్ట్ అయిపోతాయి. ఈ క్రూషియల్ ఎలక్షన్ టైంలో పెట్రోల్ ప్రైస్ పెరగడాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఎలక్షన్స్ లో జనాల దృష్టిలో జనాల మీద ఇబ్బంది పడితే ఎలక్షన్ టైంలో ఎక్కడ ఓట్ అయ్యారు అనే ఒక అనుమానం ఉంటుంది, అందువల్ల ఒప్పుకోరు. ఈ క్రూడ్ ఆయిల్ బిల్ అనేది పెరగడం వల్ల ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా హ్యాస్ డిక్రీజ్డ్. మనము ఆటోమేటిక్ గా కొనడం కూడా కొంతవరకు తక్కువ చేశాము, బట్ స్టిల్ ఈ డిస్కౌంట్స్ అనేవి తగ్గాయి. బట్ వేరే కంట్రీస్ ఏం డిస్కౌంట్ ఇస్తలేవు కదా, సో ఆటోమేటికలీ ఇండియన్ బిల్ అనేది పెరుగుతూనే ఉంటుంది, అది రేపు కస్టమర్ మీద పడుతుంది. సో అందువల్ల దీని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇంకొక టాపిక్ కూడా ఉంది గైస్, ఇంకొక టాపిక్ కూడా డిస్కస్ చేశారు. అదేంటంటే ఇఫ్ యూ హావ్ బీన్ రీడింగ్ న్యూస్ పేపర్స్ ఫ్రమ్ నవంబర్, you would have come across a news that Iran has finalized a deal regarding buying Su-35 fighter jets. ఈ ఫైటర్ జెట్స్ రష్యా వాళ్ళే అండి, రష్యాకు సంబంధించిన సొఫిస్టికేటెడ్, చాలా హైలీ సొఫిస్టికేటెడ్ వార్ జెట్స్ ఇవి. మన ఇండియా దగ్గర కూడా ఆల్రెడీ ఉన్నాయి రష్యా నుంచి, సుకోయ్ MK-35 ఫైటర్ జెట్స్. దాన్ని కొనడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఇరాన్. ఓకే, అది ఒకటి న్యూస్ లో ఉంది కదా. అండ్ నౌ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 2024 మనం న్యూస్ లో యమన్ హౌతీ రెబల్స్ ఉన్నారు కదా, వాళ్ళు రెడ్ సీ దగ్గర ఇజ్రాయిల్ వెళ్లే షిప్స్ ని అటాక్ చేస్తున్నారు అని చెప్పి మనం వింటున్నాం కదా, అవునా కదా, వింటున్నాం. అండ్ ఈవెన్ అవర్ ఇండియన్ నేవీ ఒక కమర్షియల్ షిప్స్ ని హౌతీ రెబల్స్ దాడి నుంచి కాపాడింది అరేబియన్ సీలో అని కూడా మనం విన్నాం కదా. గుజరాత్ కి వస్తున్న 21 ఇండియన్ క్రూతోని వస్తున్న ఒక షిప్స్ ని హౌతీ రెబల్స్ అటాక్ చేయడానికి చూస్తే మన ఇండియన్ నేవీ వెళ్లి కాపాడిందని చెప్పి కూడా మనము చూస్తా ఉన్నాం. దీన్ని అటాక్ చేసింది ఎవరు, హౌతీస్. మరి హౌతీస్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, హౌతీస్ ఇప్పుడు యమన్ లో ఒక రకంగా సగం యమన్ దేశాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు, బట్ దీన్ని సపోర్ట్ చేసే మేజర్ దేశం ఏంటంటే ఇరాన్. దిస్ హౌతీస్ ఆర్ లైక్ ప్రాక్సీ, దే ఆర్ డూయింగ్ ప్రాక్సీ వార్ ఫర్ ఇరాన్. ఓకే, సో అప్పటి నుంచి మన నేవీ వాళ్ళు అరేబియన్ సీ, మన ఏరియా అరేబియన్ సీ ఉంటుంది కదా వెస్ట్ ఆఫ్ ఇండియాలో, అరేబియన్ సీ అండ్ దాని పక్కన ఉన్న గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అండ్ రెడ్ సీ దగ్గర ఏరియల్ సర్వేలెన్స్ నిర్వహిస్తున్నారు. ఏరియల్ సర్వేలెన్స్ ని ఇంక్రీజ్ చేశారు, హెలికాప్టర్స్ లో వెళ్ళి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ అటాక్ జరుగుతున్నాయి అని చెప్పి దీన్ని పెంచడం చేశారు. బికాస్ ఈ రెడ్ సీ రూట్ ద్వారా జరిగే ట్రేడ్ కి ఏ విధంగా అడ్డంకులు ఎదురైనా అది మన ఎకానమీకి చాలా నష్టం చేస్తుంది. ఎందుకంటే ఆ రూట్ ద్వారానే మన ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ ని
మన షిప్స్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఈస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ యూరప్ కి తీసుకెళ్తాయి. మన గూడ్స్ అన్ని ఉన్నాయి కదా, ఇటు ముంబై పోర్ట్ నుంచి, అటు గుజరాత్ లో ఉన్న కాండ్లా పోర్ట్ నుంచి, ఇటు మ్యాంగ్లూర్ పోర్ట్ నుంచి, ఒక రకంగా ఈ ఒడిస్సా పోర్ట్ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా ఒడిస్సా పోర్ట్ నుంచి ఇటు సైడ్ వెళ్ళవు, ఇటు జపాన్ ఇటు దిక్కు మాత్రమే వెళ్తూ ఉంటాయి. మన వెస్టర్న్ పోర్ట్ లో ఉన్న ఏ పోర్ట్ నుంచి మన గూడ్స్ ని షిప్మెంట్ ద్వారా పంపించాలన్నా ఈ రూట్ ద్వారానే మనం పంపిస్తూ ఉంటాం. సో అక్కడ గొడవ జరిగి అక్కడ ట్రేడ్ ఆగిపోతే మన ఇండియాకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, అండ్ ఎవ్రీ వన్ నోస్ దట్ హౌతీ రెబల్స్ విచ్ ఆర్ అటాకింగ్ ద షిప్స్ ఇన్ రెడ్ సీ ఆర్ ఇరాన్స్ ప్రాక్సీ forces, right? But why are these Iran proxy forces are attacking these ships in Red Sea? వాళ్ళు ఒక రీజన్ ని కూడా అఫీషియల్ గా న్యూస్ లో తెలియజేశారు. ఎందుకని బికాస్ వాళ్ళు ఏం రీజన్ చెప్పారంటే, వాళ్ళు గాజాని అటాక్ చేస్తున్న ఇజ్రాయెల్ ని దెబ్బతీయాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఈ రూట్ గుండా ఇజ్రాయెల్ తో ట్రేడ్ చేస్తున్న షిప్స్ ఆర్ ఇజ్రాయెల్ పోర్ట్స్ కి గూడ్ సప్లై చేస్తున్న షిప్స్ ని మాత్రమే వాళ్ళు అటాక్ చేస్తారు. మొత్తం అన్ని షిప్స్ అటాక్ చేస్తలేరు. వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇది ఇజ్రాయెల్ కి వాళ్ళది, లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళకు ఇందులో పెట్టుబడులు ఉన్నాయి, లేకపోతే ఈ ప్రోడక్ట్స్ ఇజ్రాయెల్ కి వెళ్తున్నాయని వాళ్ళకి అనిపిస్తుందో వాటిని మాత్రమే వీళ్ళు అటాక్ చేస్తున్నారు. అందులో సొఫిస్టికేటెడ్ వెపన్స్ యూఏవీస్ వాడుతున్నారు, యూఏవీస్, హెలికాప్టర్, మెషిన్ గన్, షిప్స్ ఇవన్నీ వాడుతున్నారు. ఇవన్నీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇరాన్ సపోర్ట్ తోనే వస్తున్నాయి. బట్ మన దేశం, మన ఇండియా కూడా ఇజ్రాయెల్ పోర్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఓన్లీ ఇజ్రాయెల్ ఒకటే నష్టపోతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ లోని హైఫా పోర్ట్ ఉంది కదా, ఇజ్రాయెల్ లో హైఫా అని ఒక పోర్ట్ ఉంటుంది. అందులో మన ఇండియాకి సంబంధించిన అదానీ గ్రూప్ ఉన్నాడు కదా, గౌతమ్ అదానీ ఒక్కసారిగా డబ్బులు పెరిగిపోయాయని చెప్పి రీసెంట్ గా న్యూస్ లో ఉండి హిండెన్బర్గ్ గ్రూప్ వాళ్ళు దీని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీని కూడా ఆయన దాటిపోయాడు డబ్బుల్లో. ఈయనకు సంబంధించిన గ్రూప్ 70% పెట్టుబడులు ఉన్నాయి హైఫా పోర్ట్ లో, రైట్? సో ఇండియా ఇజ్రాయెల్ కి మధ్యలో ఉన్న ఎకనామిక్ రిలేషన్స్ అనేవి ఇరాన్ యొక్క ఇంట్రెస్ట్ కి అపోజిట్ గా ఉన్నాయి. బికాస్ ఇరాన్ ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ నాశనం కావాలని చెప్పి ఇరాన్ కోరుకుంటుంది. అందువల్లనే ఇరాన్ మన మిత్ర దేశం. మనకు ఆల్రెడీ ఇరాన్ తో చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. మన బ్రిటిషర్స్ కన్నా ముందు కాలం నుంచి కూడా మనకి ఇరాన్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అయినా కూడా ఈ హౌతీ రెబల్స్ మన షిప్స్ ని కూడా అటాక్ చేస్తున్నారు. ఓకే, ఈ ఎంటైర్ ఇష్యూని జయశంకర్ పుతిన్ తో మీటింగ్ లో డిస్కస్ చేశారు. ఎందుకంటే పుతిన్ హ్యాస్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇరాన్ లీడర్స్. ఇందాకే చెప్పాను, రష్యా అండ్ ఇరాన్ చాలా దగ్గర మిత్రులని. సో హీ క్యాన్ మేక్ అండర్స్టాండ్ ఇరాన్ లీడర్స్ అబౌట్ ద ఇండియన్ కన్సర్న్ ఆన్ దిస్ ఇష్యూస్. ఇండియా ఎకనామిక్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్ తో ఎందుకు మెయింటైన్ చేస్తుంది, అవన్నీ కూడా ఆయన అర్థమయ్యేటట్టు చెప్తారు అని చెప్పి పుతిన్ గారితో జయశంకర్ గారు ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. ఓకే, మనకు ఓన్లీ మరి ఇరాన్ లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ లేవా? ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మనకు కూడా ఇరాన్ లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ లైక్ చాబార్ పోర్ట్ ఉంది కదా, ఇరాన్ లో చాబార్ పోర్ట్ ఉంది కదా, ఆ చాబార్ పోర్ట్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మన రష్యాతో మనం కలిపి చేస్తున్న INSTC ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రేడ్ కారిడార్ ఉన్నాయి కదా, అందులో కూడా అది కూడా ఇరాన్ గుండానే వెళ్తుంది కదా. మన ద్వారా షిప్స్ ద్వారా వెళ్ళి చాబార్ పోర్ట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రైల్వే రోడ్ ద్వారా అటు రష్యాకు, ఇటు మెడిటేరియన్ లేకుండా అటు పైకి వెళ్తుంది కదా, ఆ రూట్ కూడా. అందులో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ హవెవర్ మనకు ఇజ్రాయెల్ తో కూడా స్ట్రాంగ్ డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. బట్ వీ ఆల్ నో దట్, నేను ఇందాక చెప్పినట్టు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో ఎంత శత్రుత్వం ఉందో, రెండు దేశాలు ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నాయో మనకు తెలిసిందే. సో ఇరాన్ ఈజ్ అప్సెట్ అబౌట్ ఇండియా సపోర్ట్ టు ఇజ్రాయెల్. సో ఈ విషయాన్ని ఇజ్రాయెల్ లీడర్స్ కి చెప్పి అర్థం చేయడానికి పుతిన్ హెల్ప్ అవసరం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావించడం వల్ల జయశంకర్ గారు మన కన్సర్న్స్ ని పుతిన్ కి వివరించడం జరిగింది. ఓకే, ఇదంతా ఇన్ని విషయాలు డిప్లొమాటికలీ దిస్ ఇష్యూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఈ 5 days ఆఫ్ దిస్ మీటింగ్ విత్ హిమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బట్ వన్ థింగ్ మన ఇండియా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, there is a great possibility of new conflict which is emerging in Red Sea or Arabian Sea area. Okay, this area will become in future, already అయింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా, కెనడా వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేసి అక్కడ పహారా కాస్తూ అక్కడ యమన్ కి సంబంధించి ఈ హౌతీ రెబల్స్ సంబంధించిన షిప్స్ మీద దాడి చేస్తున్నారు కదా. సో రేపు పొద్దున ఇరాన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇరాన్ కూడా ఎంటర్ కావచ్చు ఇందులో.
సో దిస్ ఏరియా విల్ బికమ్ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ జోన్ బికాస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఈస్ గోయింగ్ త్రూ దిస్ రూట్ ఓన్లీ. ఓకే, మనం ఈ సమస్యలను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా అంటే అటు డిప్లొమాటిక్ గా, ఇటు మిలిటరీగా అండ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రెడీగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఓకే, ఇది గైస్ దీనికి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది నేను ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఆన్ దిస్ ఫర్ 10 marks. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Indian Army declared 2024 as the year of technology absorption for transformative change in Army. Okay, 2024 ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జర్ప్షన్ అని చెప్పి పేరు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇచ్చారు? ఇన్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ మోడర్నైజింగ్, మన ఇండియన్ ఆర్మీని మోడర్నైజ్ చేయడానికి అండ్ ఆల్సో ఎఫిషియన్సీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఇండియన్ ఆర్మీ హాస్ డిక్లేర్డ్ దిస్ 2024 as ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్. మరి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇండియన్ ఆర్మీని మోడర్న్ అండ్ ఒక శక్తివంతమైన అజైల్ ఫోర్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, దట్ టు విత్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ ఇండిజినైజేషన్, అంటే మనము తయారు చేసుకున్న వస్తువుల్ని మనం వాడుకుంటూ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా మనం ఆవిష్కరించుకోవడానికి ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జర్ప్షన్ అనే పేరు పెట్టింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. In which year Indian Army has declared 2024 ని ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జర్ప్షన్ గా చేసింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మనం ఇప్పుడు ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బేసిక్ స్టాట్స్ విల్ డిస్కస్ అబౌట్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మీ మధ్య న్యూస్ లో కూడా ఉంది కొన్ని విషయాల మీద, అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఎప్పుడు స్థాపించారు? 1st April 1895. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు ఒక స్ట్రక్చర్డ్ గా దీనికి ఇండియన్ ఆర్మీ, అంతకుముందు కూడా బ్రిటిష్ ఆర్మీ అవన్నీ ఉండే, ఏవి మన ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఫోర్సెస్, బ్రిటిష్ క్వీన్ ఫోర్సెస్ అన్ని ఉండే. బట్ అక్కడక్కడ ఇష్టం ఉన్నట్టుండే, మద్రాస్ కంటింజెంట్ సపరేట్, బెంగాల్ సపరేట్ అట్లుంటుండే. బట్ ఇండియన్ ఆర్మీ అని సపరేట్ గా తయారు చేసింది మాత్రం 1st April 1895 లో. మరి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఆర్మీని 26th January 1950 రోజు ఫౌండ్ చేయడం జరిగింది. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకే, ఇన్ న్యూ ఢిల్లీ. ఓకే, రైట్. మరి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆర్మీ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా, అది ఎప్పుడు? January 15th గైస్, January 15th. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నిన్ననే జరిగింది కదా, January 15th నిన్ననే కదా. సో ఆటోమేటికలీ January 15th ఆర్మీ డే మీద క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి ఆర్మీ డే, నేవీ డే, ఎయిర్ ఫోర్స్ డే, వీటి మీద క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. అండ్ రీసెంట్ ఆర్మీ చీఫ్ ఎవరు? ఆర్మీ చీఫ్ ఆర్ హెడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎవరు? జనరల్ మనోజ్ పాండే గారు ఇప్పుడు ప్రెసెంట్ ఆర్మీ యొక్క చీఫ్. ఓకే, అండ్ అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నిటికీ సంబంధించి వాళ్ళ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళ పైన ఉండే ఒక కొత్తగా సృష్టించింది సిడిఎస్ అని. ఇంతకుముందు బిపిన్ రావత్ గారు ఉండేవాళ్ళు, ఆయన చనిపోయిన తర్వాత జనరల్ అనిల్ చౌహాన్ ఇస్ ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లో. రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ ఎందుకు న్యూస్ లో ఉంది? ఒకటేమో ఆర్మీ డే 15th January, అది కాకుండా ఇంకొక విషయంలో కూడా న్యూస్ లో ఉంది. దాని టోటల్ టాపిక్ రేపు ప్రొద్దున నేను మళ్ళీ రేపటి క్లాస్ లో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ ఒక హింట్ ఇస్తున్నాను, మీరు కూడా ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. ఆ ఇష్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు? రీసెంట్ గా మాల్దీవ్స్, మన పక్కకు ఐలాండ్స్ మాల్దీవ్ కంట్రీ ఉంది కదా, ఆ మాల్దీవ్స్ కంట్రీ గవర్నమెంట్ has asked for the withdrawal of Indian Army troops from Maldives. మాల్దీవ్స్ లో ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ కొన్ని ఉన్నాయండి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం. బట్ అక్కడ కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ చైనాతో అంటగాగి మన ఇండియాకు అపోజిట్ గా వేరుస్తూ మన ఆర్మీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల న్యూస్ లో ఉంది. అసలు ఇండియా మాల్దీవ్స్ మధ్యలో ఇష్యూ ఎందుకు వచ్చింది, అసలు ఈ రీజన్స్ ఏంటనేవి మనం రేపు పొద్దున క్లాస్ లో రేపటి క్లాస్ లో మళ్ళీ మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, దాని ఎంసీక్యూస్ లో భాగంగా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, which initiative was recently launched by Prime Minister Narendra Modi to promote cleanliness at pilgrimage sites? Pilgrimage sites అంటే మన గుళ్ళు గోపురాలు ఉంటాయి కదా, అక్కడ రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వీటిని క్లీన్ గా ఉంచడానికి ఒక ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటని అడుగుతున్నాడు. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇది January 15 సంక్రాంతి రోజు నుంచే ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇది మళ్ళీ ఇంపార్టెంట్ అవుతుంది, ఎగ్జామ్ లో అడుగుతారు ఖచ్చితంగా. ఓకే,
మనకు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా రామ్ మందిర్, అయోధ్యలో రామ్ మందిర్ ఏ రోజు స్టార్ట్ చేశారని ఎవ్వరు అడగడండి. దానికి సంబంధించిన ఇష్యూస్ మీదనే క్వశ్చన్ వస్తుంది. సో ఇది దాని టైంలోనే వచ్చిన ఇష్యూ కాబట్టి దీని మీద క్వశ్చన్ వచ్చి, ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ ప్రోగ్రామ్ కూడా కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఆప్షన్ ఏ ఏంటి? క్లీన్ పిలిగ్రిమేజ్ సైట్. ఆప్షన్ బి స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్. సి స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్. డి సేక్రెడ్ సైట్ హైజీన్ ప్రోగ్రామ్. ఆన్సర్ ఏంటి? స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్. ప్రైమ్ మినిస్టర్ గారు ఈ స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్, దట్ ఈస్ క్లీన్ టెంపుల్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. హీ కాల్డ్ ఫర్ ఏ నేషన్ వైడ్ ఇనిషియేటివ్ టు మేక్ అయోధ్య ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. దాంట్లో భాగంగా ఒక క్యాంపెయిన్ ని ఎంకరేజ్ చేయడం జరిగింది, సిటిజన్స్ ని పాల్గొనమని అడగడం జరిగింది. అదే స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్. దట్ విల్ బి హ్యాపెనింగ్ ఫ్రమ్ January 14 to January 22. Okay, right. Now coming on to the next question for today, that is recently which printing press published a book titled Modi Energizing a Green Future? ఏ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ప్రింటింగ్ ప్రెస్ ల పేర్లు? ఏ పెంటగన్ ప్రెస్, బి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్, సి యాక్మే ప్రింటింగ్ ప్రెస్, డి హార్పర్ కొలిన్ పబ్లిషర్స్. మరి దీంతో పాటు దీన్ని ఎవరు రిలీజ్ చేశారో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. ఈ బుక్ ని లాంచ్ చేసింది భూపేందర్ యాదవ్. హూ ఇస్ భూపేందర్ యాదవ్? మనం చాలా సార్లు ఈ పేరు చదువుకున్నాం. నేను ఆయన ఏ మినిస్టర్ కూడా చెప్పాను. హీఈస్ ద మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మరి తెలంగాణ స్టేట్ లో కొత్తగా ఎవరయ్యారు దీనికి ఫారెస్ట్ కి? కొండా సురేఖ. ఓకే, రైట్. ఈ పుస్తకాన్ని మరి ఎవరు పబ్లిష్ చేశారు? పెంటగన్ ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది ఇన్ కొలాబరేషన్ విత్ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్. ఓకే, దిస్ బుక్ ఎక్స్ప్లోర్స్ పిఎం నరేంద్ర మోడీస్ విజన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే గ్రీన్ ఫ్యూచర్ అంటే దేనికి సంబంధించింది? ఎలక్ట్రిసిటీ, మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా గ్రీన్ ఎనర్జీ వాడి, దానికి సంబంధించింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద గ్రీన్ ఎనర్జీ అంటే ఓన్లీ అదొక్కటే మాత్రమే కాదు, ఈయన ఎన్విరాన్మెంట్ ని ఇంక్రీజ్ చేయడానికి ఎలాంటి విషయాల మీద పాటుపడుతున్నారో కూడా ఈ బుక్ లో తెలియజేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ గైడ్ లైన్ ఇష్యూడ్ బై ద యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ ఇన్ ఇండియా టు ఇన్స్టాల్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్స్ అని చెప్పి అడుగుతున్నాడు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ గైడ్ లైన్ ఇష్యూడ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇన్ ఇండియా టు ఇన్స్టిల్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్? మన హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కొన్ని ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ ని పెంపొందించడానికి రీసెంట్ గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఒక గైడ్ లైన్ ఇష్యూని ఇవ్వడం జరిగింది. దాని పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ ఉత్సాహ్, నెప్సార్తి, మూల్య ప్రవాహ్ 2.0, దీక్ష. మరి ఏంటి? మూల్య ప్రవాహ్ 2.0 ఇస్ ద ఆన్సర్ గైస్. రీసెంట్ గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇన్ ఇండియా ఇస్ ప్రమోటింగ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. వీళ్ళు ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ మూల్య ప్రవాహ్ 2.0 అనే గైడ్ లైన్స్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇందులో వీళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, ఎంఫసైజింగ్ ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అండ్ అకౌంటబిలిటీ. ఓకే, ఇవన్నీ తీసుకురావడానికి అటు విద్యార్థుల్లోనూ ఇటు టీచర్స్ లోను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ టీచర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి రోల్ మోడల్స్ అండ్ స్టేక్ హోల్డర్ యూనియన్స్ అండ్ ఆర్ ఎంకరేజ్ టు సపోర్ట్ దిస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అమంగ్ ద చిల్డ్రన్. ఓకే, టీచర్స్ అనే వాళ్ళు రోల్ మోడల్ గా ఉండడానికి అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్టేక్ హోల్డర్ యూనియన్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నిటిని తీసుకురావడానికి. ఇది ఆల్రెడీ మూల్య ప్రవాహ్ 1.0 అనేది 2019 లో తీసుకొచ్చారు. బట్ దాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఆ గైడ్ లైన్స్ అంటే విత్ ఎ ఫోకస్ ఆన్ ప్రమోటింగ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అప్పుడు మూల్య ప్రవాహ్ 1.0 ని 2019 లో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 2024 లో దీన్ని తీసుకొచ్చారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ చాంద్బుయి ఫెస్టివల్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అని అడుగుతున్నాడు. ఓకే, ఇది ఏ ఇండియన్ స్టేట్ కి సంబంధించింది? ఇది అస్సాం కి సంబంధించింది. ఈ ఫెస్టివల్ కి సంబంధించి న్యూస్ లో ఉంటుంది కదా, అస్సాం కి సంబంధించిన ఒక ఫెస్టివల్ ఇది. రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ వాంచూ వుడెన్ క్రాఫ్ట్ విచ్ వాజ్ రీసెంట్లీ రిసీవ్డ్ ఏ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అని అడుగుతున్నాడు. మనం రీసెంట్ గా చదువుకున్నాం అస్సాం అంటున్నాను, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన కొన్ని వస్తువులకు ఆర్ ఐటమ్స్ కి జిఐ ట్యాగ్స్ ని ఇవ్వడం జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా.
మరి ఆల్రెడీ క్లాస్ లో ఒడిశాకు సంబంధించిన వెస్ట్ బెంగాల్ సంబంధించిన మనం డీప్ గా డిస్కస్ కూడా చేసుకున్నాం. అండ్ దిస్ వాంచూ వుడెన్ క్రాఫ్ట్ ఈస్ బిలాంగ్స్ టు అరుణాచల్ ప్రదేశ్. ఇది అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించింది. అందువల్ల అరుణాచల్ ప్రదేశ్ లో కూడా 3 ఐటమ్స్ ఆర్ ప్రొడక్ట్స్ కి ఇవ్వడం జరిగింది. అవేంటో ఈ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి మీద కూడా ఎగ్జామ్ లో రావచ్చు. ఎందుకంటే ఇది నార్త్ ఈస్ట్ కి సంబంధించింది, చాలా తక్కువ మంది చదువుతారు కాబట్టి టు మేక్ ద క్వశ్చన్ టఫ్ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, మరి ఈ 3 ఐటమ్స్ ఏంటి? ఫస్ట్ ఈస్ ఆది కేకిర్, అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ జింజర్, అంటే మన అల్లం ఉంది కదా, అదొక టైప్ ఆఫ్ అల్లం అంట. దానికి సంబంధించి వాళ్లకు జిఐ ట్యాగ్ ని ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ ఈస్ హ్యాండ్ మేడ్ కార్పెట్స్ మేడ్ బై టిబిటియన్ సెటిలర్స్. టిబిటియన్స్ ఇటు ధర్మశాల, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లోనే కాకుండా ఇటు అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా చాలా ఎక్కువగా ఉంటారండి. అరుణాచల్ ప్రదేశ్ ని ఇప్పటికీ కూడా చైనా వాళ్ళు ఇండియాగా ఒప్పుకోరు, అది మా సదర్న్ టిబెట్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే, అక్కడ కూడా ఉంటారు కదా, అక్కడికి వచ్చిన ఈ టిబిటియన్స్ వాళ్ళ స్టైల్లో హ్యాండ్ మేడ్ కార్పెట్స్ తయారు చేస్తూ ఉంటారు. వాటికి కూడా జిఐ ట్యాగ్ ని ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ థర్డ్ వన్ ఈస్ మనం ఇప్పుడు మనం టాపిక్ లో పెట్టుకున్నది, దట్ ఈస్ వాంచూ వుడెన్ క్రాఫ్ట్. దిస్ ఐటమ్ ఈస్ మేడ్ బై వాంచూ కమ్యూనిటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ గైస్. దీని మీద ఎగ్జామ్ జిఐ ట్యాగ్స్ లో ప్రతి సంవత్సరం ఎగ్జామ్ లో వస్తుంది, మనకు తెలిసిందే కదా. ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ నుంచో లేకపోతే ఏపీ నుంచో కొత్తగా జిఐ ట్యాగ్స్ ఇప్పటి వరకు వచ్చినాయి, రీసెంట్ గా ఏం లేవు. సో అందువల్ల కొత్తగా వచ్చిన దాంట్లోకి వెళ్ళి కూడా ఎగ్జామ్ లో టాపిక్ అడగచ్చు. ఓకే, మనం ఆల్రెడీ మన యాంట్ రెడ్ చట్నీ గురించి మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ, మొన్న ఒక ఎంసీక్యూ దాని మీద కూడా ఇచ్చాను, ఎందుకంటే అది అడిగే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించింది కాబట్టి అడిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే, yes, ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.